ఓం నమ శివాయ. భారత్ మాత శివశక్తి అవతార్ సత్యగీత మురళి తేదీ 12-11-2025. ప్రొద్దున పాఠము పూర్వ తేదీ 16/6/1968. ప్రియమైన పిల్లలు, పవిత్రత యొక్క ప్రతిజ్ఞను చేసి తిరిగి పతితులుగా అయినట్లయితే మీకు నష్టం జరుగుతుంది. మనస్సులో తింటూ ఉంటుంది. బాబాను స్మృతి చేయమని ఎవరికి కూడా చెప్పజాలరు. తండ్రి ముఖ్యమైన వికారాల గురించి తెలియచేస్తున్నారు. శాలిగ్రామ పిల్లలకు శివ్ భగవాన్ వాచ ఇలా కల్పమంతట్లు ఎప్పుడు కూడా చెప్పరు. ఈ విషయాలు మీకు మాత్రమే తెలుసు, మరెవరికి తెలియదు. రచయిత రచన యొక్క ఆది మధ్య అంతిమ జ్ఞానుల గురించి ఎవ్వరికీ ఏమీ తెలియదు. మనుషులుగా అయిన తర్వాత తెలుసుకోలేకపోతే వారు జంతువులతో సమానమే కదా. ఈ విషయాలు కూడా మీకు తెలుసు. స్థాపనలో విఘ్నాలు వస్తాయి. దీనినే జ్ఞాన యజ్ఞం అని చెప్తారు. తండ్రి తెలియచేస్తున్నారు, ఈ పాత ప్రపంచంలో ఏదైతే మీరు చూస్తున్నారో అదంతా కూడా సమాప్తము అవుతుంది. దాని మీద మమకారము ఉంచుకోరాదు. తండ్రి వచ్చి చదివిస్తున్నారు కొత్త ప్రపంచం కొరకు. ఇది పురుషోత్తమ సంగమ యుగము. ఇది వికారి నిర్వికారి ప్రపంచం యొక్క సంగమ యుగము. ఇప్పుడు ఇది పరివర్తన కానుంది. కొత్త ప్రపంచాన్ని నిర్వికారి ప్రపంచం అని అంటారు. ఆది సనాతన దేవీ దేవత ధర్మము ఒకప్పుడు కొనసాగింది. ఈ విషయాలు పిల్లలకు తెలుసు. అర్థం చేయించడానికి చాలా పాయింట్స్ ఉన్నాయి. తండ్రి రాత్రింబవళ్ళు తెలియచేస్తూనే ఉంటారు. మీకు అతి రహస్యమైన విషయాలను వినిపిస్తాను. ఎప్పటి వరకైతే తండ్రి ఉంటారో అప్పటి వరకు చదువు కొనసాగుతూనే ఉంటుంది. ఆ తర్వాత చదువు సమాప్తం అయిపోతుంది. ఈ విషయాలను మీరు తప్ప మరెవరు తెలుసుకోలేరు. మీలో కూడా నెంబర్ వారీగా ఉన్నారు. బాప్దాదాను నెంబర్ వారీగా తెలుసుకున్నారు. మీకు కూడా తెలుసు ఎంతగా కిందగా పడిపోతాము అని. దానివల్ల ఎంత కష్టం అవుతుంది. అందరూ ఎల్లప్పుడూ పవిత్రంగా ఉంటారని చెప్పలేము. పవిత్రంగా కొనసాగకపోతే శిక్షలు అనుభవించాల్సిందే. 8 మందితో మాల తయారవుతుంది. వారే పాస్ విత్ హానర్ అవుతారు. ఆ తర్వాత ప్రజలు తయారవుతారు. వారు యోగ బలం ద్వారా తయారు కారు. ఇదంతా కూడా అర్థం చేసుకోవాల్సిన విషయము. అవివేకులకు మీరు అర్థం చేయించే ప్రయత్నం చేస్తే వారు అర్థం చేసుకోలేరు. చాలా సమయం పడుతుంది. తండ్రి తెలియచేసినట్లుగా మీరు తెలియచేయలేరు. రిపోర్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. అది తండ్రికి మాత్రమే తెలుసు, ఫలానా వ్యక్తి వికారంలోకి వెళ్ళిపోయారు అని. ఈ విధంగా జరిగింది. వారి పేరును ప్రస్తావించరు. ఒకవేళ పేరును ప్రస్తావించినట్లయితే వారితో మాట్లాడటానికి ఎవరు ఇష్టపడరు. అందరూ కూడా వికారం యొక్క దృష్టితో వారిని చూస్తారు. వారికి అవమానం జరుగుతుంది. వారి సంపాదన కూడా తరిగిపోతుంది. వారు ఏ విధంగా దెబ్బతిన్నారు అది తండ్రికి మాత్రమే తెలుసు. ఇదంతా కూడా చాలా రహస్యమైనది. అది తండ్రికి మాత్రమే తెలుసు. మీరు చెబుతారు. ఒకవేళ మీరు గవర్నర్కి అర్థం చేయించారని అనుకుందాం, కానీ వారు ఇతరులు ఎవరికి కూడా అర్థం చేయించలేరు. ఎవరికైనా అర్థం చేయించినా కూడా ఒప్పుకోరు. ఎవరైతే అర్థం చేసుకోవలసి ఉందో వారు మాత్రమే అర్థం చేసుకుంటారు. వారే ఇతరులకి అర్థం చేయించగలుగుతారు. అప్పుడు వారిని అంటూ ఉంటారు, వీరు ఏం చెప్తున్నారు అని. బ్రహ్మ యొక్క పిల్లలు మా యొక్క మనస్సును పాడు చేస్తున్నారని అంటారు. ఇది ముళ్ళ ప్రపంచము. దీనిని మంగళమయంగా తయారు చేస్తున్నారు. మంగళం భగవాన్ విష్ణువు అని చెప్తారు. ఈ శ్లోకము భక్తి మార్గానికి సంబంధించినది. ఎప్పుడైతే విష్ణువు యొక్క రాజ్యము కొనసాగినదో అప్పుడే మంగళమయంగా ఉంది. విష్ణువు యొక్క అవతరణ గురించి కూడా చూపిస్తారు. ఈ బాబా అన్నిటినీ చూశారు. అనుభవజ్ఞులు. అన్ని ధర్మాల వారి గురించి
వారికి పూర్తి అవగాహన ఉంది. అలాంటి ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్నవారి శరీరంలోనే తండ్రి వస్తారు. అందుకే ఇలా చెప్పబడింది, అనేక జన్మల యొక్క అంతిమ సమయంలో ఎప్పుడైతే వారు అనుభవిగా అవుతారో అప్పుడే వారిలో ప్రవేశిస్తాను. అది కూడా సాధారణ రూపంలో. ఉన్నతమైన వ్యక్తిత్వం అంటే రాజా, యువరాజా పదవి అని కాదు. వీరికి చాలా అనుభవం ఉంది. వీరి రథంలోనే వస్తాను అనేక జన్మల అంతిమ జన్మలో. అప్పుడే కొద్దిమందికి తెలుస్తుంది ఇది భగవంతుని యొక్క మతము అని. మీరు అర్థం చేయించవలసి ఉంది, రాజధాని స్థాపన అవుతోంది అని. మాల తయారవుతోంది. ఈ రాజధాని ఏ విధంగా స్థాపన అవుతుంది? రాజులుగా, రాణులుగా ఎలా తయారవుతారు? ఇదంతా కూడా ఒకే రోజు ఎవరూ అర్థం చేయించలేరు. బేహద్ యొక్క తండ్రి బేహద్ యొక్క వారసత్వాన్ని ఇస్తున్నారు. భగవంతుడు వచ్చి మనకు తెలియచేస్తున్నారు. కొద్దిమంది మాత్రమే పవిత్రంగా కాగలుగుతారు. చాలామంది శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. శిక్షలు అనుభవించి ప్రజలుగా తయారవుతారు. ఎంతమంది రాజులుగా, ఎంతమంది ప్రజలుగా తయారవుతారు? ఇదంతా కూడా అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. దీనితో పాటు మనము మధురంగా తయారు కావాలి. ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు. తండ్రి వస్తారు అందరికీ సుఖం యొక్క మార్గాన్ని తెలియచేయడానికి, దుఃఖం నుంచి విడిపించడానికి. అలాంటప్పుడు మళ్ళీ ఇతరులకు దుఃఖం ఎందుకు ఇవ్వాలి? ఈ విషయాలన్నీ మీరు అర్థం చేసుకుంటున్నారు. బయట వారు చాలా కష్టంగా అర్థం చేసుకోగలుగుతారు. ఎవరైతే సంబంధికులు ఇతరత్ర ఉన్నారో వారి మీద మమకారాన్ని తొలగించండి. ఇంటిలోనే ఉండండి, కానీ నామమాత్రంగా ఉండండి. ఇది మీ బుద్ధిలో నిరంతరము నిలిచి ఉండాలి. ఇది పాత ప్రపంచము. అందరూ కూడా సమాప్తం కావాల్సిందే. ఎవరైతే అనన్యమైన పిల్లలు ఉంటారో వారు మాత్రమే అర్థం చేసుకుంటారు. వారు ఇప్పుడు తెలుసుకుంటున్నారు, పురుషార్థం చేస్తున్నారు. చాలామంది కూడా ఫెయిల్ అవుతారు. మాయ యొక్క చక్రము చాలా నడుస్తుంది. మాయ కూడా చాలా బలవంతురాలు. అయినప్పటికీ ఈ విషయాలను వేరే వారెవరు కూడా అర్థం చేసుకోలేరు. ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మీ దగ్గరికి వస్తారు. ఇన్ని రిపోర్ట్స్ ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు మనుషులు మార్పు చెందుతున్నారు. ప్రతి ఒక్కొక్కరిని కూర్చోబెట్టి అర్థం చేయించాలి. ఎవరికైనా మంచి జరిగినట్లయితే వాళ్ళు చెబుతారు, మాకు దీని గురించి మొత్తము తెలుసు, ఇది చాలా మంచి సంస్థ అని స్పష్టం చేస్తారు. రాజధాని యొక్క స్థాపన చాలా గుహ్యమైన విషయము, రహస్యమైన విషయము. బేహద్ యొక్క తండ్రి పిల్లలకు లభించారు. అలాంటప్పుడు ఎంతగా సంతోషించాలి. మేము విశ్వానికి యజమానులుగా, దేవతలుగా అవుతున్నాము. మాలో దైవీ గుణాలు నింపుకోవాలి. ఏం ఆబ్జెక్ట్ మనకు ఎదురుగా ఉన్నది. వీరు కొత్త ప్రపంచానికి యజమానులు. ఇదంతా కూడా అతీతమైన విషయాలు. మనుషులు దీనిని తెలుసుకోలేరు. బేహద్ యొక్క తండ్రి జ్ఞానవంతులు. వారే మనకు చదివిస్తున్నారు. అమరపురి అనగా స్వర్గములో వెళ్ళడానికి ఈ జ్ఞానం లభిస్తుంది. ఎవరైతే కల్పకృతము రాజ్యాన్ని తీసుకున్నారో వారు మాత్రమే వస్తారు. కల్పకల్పము వలె మా రాజధానిని స్థాపన చేస్తామని చెబుతారు. ఈ మాల ఇప్పుడు తయారవుతుంది. నెంబర్ వారీగా అక్కడ ఉన్నతోన్నతమైన పదవిని పొందుతారు. వాస్తవంగా చెప్పినట్లయితే సహాయాన్ని మనము చేసుకోవాలి, పవిత్రంగా అవ్వాలి. మనము సతోప్రధానంగా ఉండేవారిని తిరిగి ఆ విధంగా తయారవ్వాలి. తండ్రిని స్మృతి చేయాలి. కూర్చుండి నిల్చుండి తండ్రిని స్మృతి చేస్తూ ఉండాలి. ఎవరైతే విశ్వానికి యజమానిగా తయారు చేస్తారో వారిని చాలా ఇష్టంగా గుర్తు చేయాలి. కానీ
మాయ మనలను వదిలిపెట్టదు. చాలామంది రిపోర్ట్స్ రాస్తూ ఉంటారు, మాయ మాకు వికల్పాలను కల్పిస్తోందని, మాయ ద్వారా విఘ్నాలు వస్తున్నాయని చెబుతారు. తండ్రి తెలియచేస్తున్నారు, ఇది యుద్ధం యొక్క మైదానము. 5 వికారాలపై విజయాన్ని సాధించాలి. తండ్రిని స్మృతి చేయడం ద్వారా విజయులుగా అవుతారు. ఇది కూడా మీకు తెలుసు, మేము సతోప్రధానంగా ఉండేవారమే తమో ప్రధానంగా మారిపోయాము. మళ్ళీ తమో ప్రధానం నుంచి సతో ప్రధానంగా అవ్వాలి. తండ్రి వచ్చి ఈ విషయాలు అర్థం చేయిస్తారు. భక్తి మార్గంలోని వారు ఈ విషయాలను తెలుసుకోలేరు. ఇది చదువు. తండ్రి చెప్తున్నారు, మీరు పావనంగా ఎలా అవుతారు? ఒకప్పుడు పావనంగా ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ అవ్వాలి. దేవతలు పావనంగా ఉండేవారు. పిల్లలకు తెలుసు, మేము విద్యార్థులము, చదువుతున్నాము, భవిష్యత్తులో సూర్యవంశీ రాజ్యంలోకి వెళ్తాము, దీని కొరకు పురుషార్థము చెయ్యాలి. ఇదంతా కూడా మనము పొందే మార్క్స్ మీద ఆధారపడి ఉంటుంది. రామచంద్రుడు త్రేతాయుగంలో ఎందుకు వచ్చారు? ఉత్తీర్ణుడు కాలేకపోవడం వల్ల, యుద్ధం యొక్క మైదానంలో ఫెయిల్ అవ్వడం వల్ల. యుద్ధం యొక్క మాటను విని వారు రామునికి బాణాలు ధనస్సును చూపించారు. అక్కడ త్రేతాయుగంలో బాణాలు ధనస్సును బాహుబలాన్ని వాడవలసిన అవసరం ఉంటుందా? అలాంటిదేమీ అక్కడ ఉండదు. ఇదంతా వాస్తవమైనవి కావు. బాణం యొక్క మొన చాలా పదునుతో ఉంటుంది. దానికి విషాన్ని కూడా పూస్తారు. అది మనిషిని చంపివేస్తుంది. ఇంతకుముందు బాణాలతో యుద్ధం జరిగేది. ఇప్పుడు కూడా దానికి సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయి. బాణం వేసేవారిలో కూడా నైపుణ్యం గలవారు ఉన్నారు. బాణము మాంసంలో గుచ్చుకోనంత వరకు విషము వ్యాప్తి చెందదు. పోట్లాట గురించిన అంశము ఏదీ లేదు. మీకు తెలుసు, శివబాబా జ్ఞానసాగరుడు. వారి దగ్గర జ్ఞానం ఉంది. దాని ద్వారా మనము పదవిని పొందుతాము. ఇప్పుడు తండ్రి తెలియచేస్తున్నారు, దేహ సహితంగా సంబంధీకులపై మమకారాన్ని వదిలివేయాలి. ఇది పాత ప్రపంచము. కొత్త ప్రపంచంలో స్వర్ణిమ భారతదేశము ఉండేది. దాని పేరు కూడా చాలా గొప్పది. భారతదేశం యొక్క ప్రాచీన యోగాన్ని ఎవరు నేర్పించారు? ఎప్పుడు నేర్పించారు? ఈ విషయాలు ఎవరికి తెలియదు. ఎప్పటి వరకైతే తండ్రి స్వయంగా విచ్చేయరో అప్పటి వరకు ఎవరు అర్థం చేసుకోలేరు. ఇదంతా కూడా కొత్త విషయాలు. కల్పం క్రితం వలె అన్నీ జరుగుతుంటాయి. అదేవిధంగా పునరావృతం అవుతుంది. ఇందులో తేడా ఏమీ ఉండదు. ఈ విషయాలు మీకు తెలుసు. ఇదంతా కూడా రాయబడింది. ద్రౌపది కూడా తనను పతితంగా చెయ్యకూడదని వేడుకున్నది. తనని కాపాడమని కోరింది. తండ్రి తెలియచేస్తారు, ఇది మీ యొక్క అంతిమ జన్మ. ఇప్పుడు పవిత్రంగా ఉండడం ద్వారా 21 జన్మల వరకు పతితంగా కాజాలరు. తండ్రి ఎంత బాగుగా అర్థం చేస్తున్నారు. అయినా కూడా అందరూ ఒకే రకంగా అర్థం చేసుకోరు. రాత్రి పగలుకు ఉన్నంతగా తేడా ఉంది. ఇక్కడికి చదవడానికి వస్తారు. ఆ తర్వాత కొద్దిగా చదివి వెళ్ళిపోతారు. ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో వారే తమ అనుభవాన్ని వినిపిస్తారు. మేము ఇక్కడికి ఎలా వచ్చాము, ఏ విధంగా పవిత్రత యొక్క ప్రతిజ్ఞను తీసుకున్నాము, ఇలాంటి విషయాలు తెలియచేస్తారు. తండ్రి తెలియచేస్తున్నారు, పవిత్రత యొక్క ప్రతిజ్ఞను తీసుకున్న తర్వాత ఒక్కసారి కూడా పతితంగా అయినట్లయితే మీ యొక్క సంపాదన తరిగిపోతుంది. ఆ తర్వాత మనసును తొలిచివేస్తుంది. తండ్రిని స్మృతి చేయమని ఇతరులకు చెప్పజాలరు. ముఖ్యమైన విషయము వికారాల గురించి బాబా అడుగుతున్నారు. ఈ చదువును రెగ్యులర్గా చదవాలి. తండ్రి చెప్తున్నారు, మీకు కొత్త కొత్త విషయాలను వినిపిస్తాను. మీరు విద్యార్థులు, భగవంతుడు చదివిస్తున్నారు. భగవంతుని యొక్క విద్యార్థులు మీరు. అలాంటి ఉన్నతమైన చదువును
ఒక్కరోజు కూడా మిస్ చేయరాదు. ఒకవేళ ఒకరోజు మురళి వినడాన్ని వదిలిపెడితే మీ యొక్క ఎయిమ్ ఆబ్జెక్ట్ అలాగే ఉండిపోతుంది. మంచి మంచి మహారథులు కూడా ఆబ్సెంట్ అవుతూ ఉంటారు. వారు ఇలా అనుకుంటారు అన్నీ తెలుసు అని. చదవకపోతే ఏమవుతారు? ఏం ఆబ్జెక్ట్ అలాగే ఉండిపోతుంది, పాస్ కాలేరు. తండ్రి స్వయంగా తెలియచేస్తున్నారు, మీకు చాలా చాలా గుహ్యమైన విషయాలను తెలియచేస్తాను, అది మీకు సమయం మీద ఉపయోగపడుతుంది. ఒకవేళ వినకపోతే మీకు ఎలా పనికి వస్తుంది? ఎప్పటి వరకైతే జీవించి ఉంటారో అప్పటి వరకు ఈ అమృతాన్ని తాగుతూ ఉండాలి. శిక్షణలు ధారణ చేయాలి. ఎప్పుడూ కూడా ఆబ్సెంట్ కారాదు. ఒకవేళ మురళి వినకపోతే మురళిని వెతికి అడిగి చదవాలి. తండ్రికి తెలుసు, ఎవరినైతే నెంబర్ 1గా భావిస్తామో వారు కూడా మురళిని చదవరు. వారు తమ అహంకారంలోకి వస్తారు. భగవంతుడు మీకు చదివిస్తున్నారు. 10 రోజుల్లో ఒక్కరోజు కూడా మిస్ కారాదు. తండ్రి గుహ్యాతి గుహ్యమైన విషయాలను తెలియజేస్తారు. దాని ద్వారా మీ యొక్క బుద్ధి తెరుచుకుంటుంది. ఆత్మ ఏమిటి, పరమాత్మ ఏమిటి, వారి యొక్క పార్ట్ ఎలా కొనసాగుతుంది, ఇదంతా అర్థం చేసుకోవడానికి సమయం పడుతుంది. తండ్రి తెలియచేస్తున్నారు, సూక్ష్మవచనంతో సహా అన్నిటినీ సమాప్తం చేస్తాను. అంతిమములో ఇది ఒకటి మాత్రమే ఉంటుంది, ఆత్మగా భావించి నిరంతరము స్మృతి చేయాలి. ఇప్పుడు ఈ విషయాలను అర్థం చేయించవలసి ఉంటుంది. అంతిమములో ఇదే విషయము మిగిలిపోతుంది. తండ్రిని స్మృతి చేసి ఇంటికి తిరిగి వెళ్ళాలి. స్మృతి ద్వారానే పవిత్రంగా అవుతారు. ఎంతగా తయారయ్యారో మీకు మాత్రమే తెలుసు. అపవిత్రంగా మారిన వారు పదవిని తక్కువగా తీసుకుంటారు. ముఖ్యమైన వారు 8 రత్నాలు, వారు గౌరవంగా పాస్ అవుతారు. వారికి ఎలాంటి శిక్షలు పడవు. ఇదంతా కూడా చాలా లోతైన విషయాలు. ఇది ఎంతటి ఉన్నతమైన చదువు. స్వప్నములు కూడా మీరు ఊహించి ఉండరు మేము దేవతలుగా తయారవుతున్నాము. అచ్చా, ఆత్మీయ పిల్లలకు ప్రియ స్మృతులు, నమస్తే. వరదానము, అనుభవీ మూర్తి భవ. పిల్లలు, మీరు అనుభవీ మూర్తులుగా భావిస్తున్నారా? కేవలము వినడం వరకే ఆగిపోతున్నారా? పరమాత్మ యొక్క జ్ఞానము అనుభవాన్ని కలుగజేస్తుంది, ఉన్నతం వైపు తీసుకువెళ్తుంది. కానీ అనుభవీ మూర్తులు చాలా తక్కువగా ఉన్నారు. అనుభవజ్ఞులు దుఃఖం నుంచి, మోసాల నుంచి, సమస్యల నుంచి అతీతంగా ఉంటారు. కఠిన పరిస్థితులను కూడా శ్రేష్టంగా తయారవడానికి ఆధారమైనవిగా భావిస్తారు. పిల్లలు మాయను ఒక ఆటలాగా భావిస్తారు. ఏకాంతవాసులుగా అవ్వండి, అంతర్ముఖులుగా అవ్వండి, ప్రతి విషయంలో సంపన్నులుగా అవ్వండి. తద్వారా సహజంగా మాయాజీతులుగా అవుతారు. ఓం నమః శివాయ.